గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. దశమంలో చంద్రుడు, లాభంలో కుజుడు, 4లో బుధుడు, 9లో గురువు, 6లో శని. శుభకాలం కొనసాగుతోంది. అదృష్టవంతులవుతారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. మీ ఆశయాలు నెరవేరుతాయి. సంకల్ప సిద్ధి కలుగుతుంది. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలను సాధించే అవకాశం కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం మంచిది. ప్రతి అంశంలోనూ గంభీరంగా ఉండాలి. ప్రధానంగా వ్యాపారంలో లాభాలుంటాయి. విశేషమైన బుద్ధి బలంతో చర్చలు చేసి కార్యాచరణను రూపొందించడం ద్వారా నాణ్యమైన ఫలితాలు సిద్ధిస్తాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. సృజనాత్మకతతో తీసుకునే నిర్ణయాలు శుభాన్నిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. భూలాభం కలుగుతుంది. గృహ నిర్మాణాది అంశాలలో పురోగతి ఉంటుంది. దైవానుగ్రహంతో ఒక విజయం సాధిస్తారు. నిరంతర సాధనతో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం ఉత్తమం. గురుగారు, కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ ధ్యానం శుభప్రదం. లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలతో పని లేదు.